హలో మై టెస్ట్. ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని బిడలారా, దేవుడు మనలందరినీ ప్రేమించి ఈ శ్రేష్టమైన దివ్యమైన సమయాన్ని దేవదేవుడు మనందరికీ దయచేసినందుకు మన మధ్యలో మనలో ఉన్న యేసయ్యకి నా హృదయపూర్వకమైన వందనాలు యేసయ్యకి చెల్లిస్తూ ఉన్నా. మీరు కూడా శ్రద్ధా భయభక్తులు కలిగి మంచి ఫలములు ఫలించాలని ఆశ కలిగి దేవుని సన్నిధిలో కూర్చొని వాక్యం వింటున్నందుకు ప్రత్యేకంగా మీకు వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని బిడ్డలారా, మనము ప్రకటన గ్రంథము 13వ అధ్యాయం 1 నుంచి 10 వచనాలు ఈరోజు ధ్యానం చేయబోతున్నాం. ఈ భాగం అంతటికి ఒక పేరు పెట్టడం జరిగింది. పైకి క్రీస్తులా కనబడి లోన మృగముల బయటికి వచ్చినది ఏమిటి అన్నది ఈరోజు మన అంశం. మనము ఈ 10 వచనాలలో ఈ మృగమును గూర్చి 5 విషయాలు తెలుసుకోబోతున్నాం. మొదట మృగమును గూర్చినటువంటి వివరణ లేక పరిచయము. రెండోది మృగమునకు కలిగిన చావు దెబ్బ. మూడోది మృగమును లోకం లేక ప్రజలు ఆరాధించుట. 4 మృగమునకు ఇవ్వబడిన అధికారం. ఓకే. 5 మృగమును గూర్చిన హెచ్చరిక. ఇవి మనం చూడబోయే విషయాలు. మొదటి పాయింట్లో మొదటి 2 వచనాలు చూస్తాం. రెండో పాయింట్లో 3వ వచనం చూస్తాం. 3వ పాయింట్లో 4, 5, 6 వచనాలు చూస్తాం. 4వ పాయింట్లో 7, 8 వచనాలు చూస్తాం. చివరిగా 9, 10 వచనాలు చూస్తాం. ఓకే. ప్రార్థన. ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, వాక్యం అనే రొట్టె విరచి ఆత్మకు జీవాహారంగా పెట్టి మమ్మలను సర్వసత్యములోనికి నడిపించమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని బిడ్డలారా, గమనించండి. ప్రకటన గ్రంథాన్ని అర్థం చేసుకోవడానికి 3 కొండ గుర్తులు చెప్పాను. మొదటి అధ్యాయం జరిగినవి, 2, 3 అధ్యాయాలు జరుగుచున్నవి, 4 నుంచి చివరి వరకు జరగవలసినవి. సో 4వ అధ్యాయం నుంచి 22వ అధ్యాయం వరకు నువ్వు ఎక్కడ చదివినా చెప్పండి, జరగవలసి ఉన్నవి. 2, 3 అధ్యాయాల్లో నువ్వు ఏం చదివినా చెప్పండి, జరుగుతూ ఉన్నాయి. కాబట్టి 4 నుంచి 22 అధ్యాయాలు చదివేటప్పుడు శాంపిల్ కనపడవచ్చు. అంటే భవిష్యత్తులో అలా జరగటానికి ఇది సూచన అని కనబడవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, యుద్ధాలు, భవిష్యత్తులో జరిగే యుద్ధాలకు ఇప్పుడు యుద్ధాలు సూచన. ఇంకా కరువు, భయంకరమైన కరువుకు ఇది ఒక సూచన. ఇంకా తెగుళ్ళు, భయంకరమైన తెగుళ్ళకి ఇది ఒక సూచన. భూకంపాలు, భయంకరమైన భూకంపాలకి ఇప్పుడు జరుగుతున్న భూకంపాలు ఒక సూచన. అంతే. కానీ చాలా విపరీతమైనవి జరగవలసి ఉన్నవి. తర్వాత ఒక ఆర్డర్లో 4 నుంచి 22 అధ్యాయాల్లో చెప్పబడలేదు. అంటే ఏంటి? ఇది జరిగిన తర్వాత ఇది జరుగుతుంది, ఇది జరిగిన తర్వాత ఇది జరుగుతుంది, అట్లా చెప్పలేదు. ఏది ఎప్పుడు జరుగుతుందో, ఎక్కడ జరుగుతుందో, ఎలా జరుగుతుందో జరుగుతుంది. అది దేవునికి మాత్రమే తెలుసు, కానీ జరుగుతుంది. అది కూడా మీరు అర్థం చేసుకోవాలా. ఇవి కొండ గుర్తులు. ఇవి మైండ్లో పెట్టుకొని మీరు ప్రకటన గ్రంథం చదవగలిగితే అద్భుతంగా ప్రకటన గ్రంథం అర్థమవుతుంది. లేదంటే కన్ఫ్యూజ్ అవుతారు మీరు. ఓకేనా? రైట్. ఇప్పుడు మనం 13వ అధ్యాయానికి వచ్చాం. దేవుని కృపను బట్టి వచనము వెంబడి వచనాలు ప్రకటన గ్రంథం ప్రతి నెల 4వ ఆదివారం ఇలా ధ్యానం చేసుకుంటూ ఈ రోజుకి 13వ అధ్యాయానికి వచ్చాం. 13వ అధ్యాయము మొదటి నుంచి 10 వచనాలలో 5 పాయింట్లు మనం చూస్తాం. 5 పాయింట్లు మనం చూస్తాం. ఒక్కొక్క పాయింట్ని వివరంగా తెలుసుకుందాం. ఓకేనా? ఇప్పుడు మొదటి 2 వచనాలు స్టార్ట్ చేద్దాం. మొదటి వచనం, మరియు 10 కొమ్ములను. ఆగమ్మ, ఒక్కొక్కటి చెప్తాను, వెంటనే నోట్ చేస్తాను. 10 కొమ్ములు అంటే అర్థం 10 రాజ్యాలు. నెక్స్ట్, 7 తలలను. 7 తలలు అంటే అర్థం రోమా సామ్రాజ్యం. నెక్స్ట్, 7 తలలను గల ఒక క్రూర మృగము సముద్రంలో నుండి. సముద్రము అంటే అర్థం లోకము. పైకి వచ్చుట ఆగరా, లోకము
ఈ లోకములో నుండి క్రీస్తు విరోధి అనేవాడు లోకము యొక్క అలజడి, భయంకరమైన అలజడి ప్రపంచంలో ఉంటుంది. దాన్ని శాంతిపరచడానికి పైకి క్రీస్తులాగా, లోన మృగములాగా లోకములో నుంచి బయటికి వాడు రాబోతున్నాడు. ఇప్పుడు ఎన్ని విషయాలు చూసాం మనం? 4 అంటారేంట్రా? 1 10 కొమ్ములు, 2 7 తలలు, 3 సముద్రము నుండి వచ్చినవాడు. 4 అని చెప్తున్నారు. మరి బాగా వినాలి మీరు. కాబట్టి ఈ 10 రాజ్యాలు, దీన్ని సంకీర్ణ ప్రభుత్వము అని కూడా పిలుస్తారు. కూటమి అంటారు కదా, సంకీర్ణ ప్రభుత్వము అని పిలుస్తారు 10 రాజ్యాలని. ఓకేనా? 7 అంటే ఈ టైగర్ నది ఒడ్డున ఏర్పాటు చేయబడిన రోమా సామ్రాజ్యం. ఓకే, ఇక్కడ 7 అంటే 7 కొండలు. ఈ టైగర్ నది, ఈ 7 కొండలకు ఆ యొక్క సమీపమున టైగర్ నది ఒడ్డున ఏర్పాటు చేయబడిన రోమా సామ్రాజ్యం. అది ఒకప్పుడు బలహీనంగా ఉన్నింది. భవిష్యత్తులో అది పునరుద్ధరింపబడుతుంది. సో అది బలపడిన తర్వాత అక్కడి నుంచి వీడొస్తాడు. అది సముద్రం నుండి పైకి అనే మాటకు అర్థము ప్రపంచము అలజడిగా ఉన్నప్పుడు, గందరగోళంగా ఉన్నప్పుడు శాంతిపరచడానికి ఒక నియంతగా క్రీస్తు విరోధి అనేవాడు వస్తాడు. చూడండి, అంతా కూడా మరి ఈ పాయింట్స్ అన్నీ కూడా అలా చదివితే ఏం అర్థం కావన్నమాట. ఏందో కొమ్ములేంటో, మృగమేంటో, సముద్రం ఏంటో కదా, కన్ఫ్యూజన్. సో ఈ విధంగా వాటి భావం తెలిసినప్పుడు మనకు ఒక రూపం మనకు తెలుస్తుంది. ఆ రూపం ఏంటో మనకు అర్థమవుతుంది. ఆ రూపము ఆల్రెడీ మనం అంశంలోనే పెట్టేశాం. ఏంటది? పైకి క్రీస్తులాగా, లోన మృగములాగా బయటికి వచ్చింది ఏమిటి? అది ఇప్పుడు మీరు వినబోతున్నారు. పాయింట్ 1లో ఈ మృగము యొక్క పరిచయము లేక మృగము యొక్క వివరణ. దాంట్లో ఇప్పుడు ఏం చూసాము? 10 కొమ్ములు చూసాము, 7 తలలు చూసాము, 3వది సముద్రం నుండి పైకి వచ్చిన వాడిని చూసాం. 4 దాని కొమ్ముల మీద 10 కిరీటములను. వినండి, ఇక్కడ కొమ్ముల మీద కిరీటములు అనే మాటకు అర్థం ఏంటంటే 10 మంది రాజులు అని అర్థం. కిరీటం అంటే రాజు అండి. 10 కిరీటాలంటే 10 మంది రాజులు. కాబట్టి అందరూ కలిసి ఒక వ్యక్తిని నియంతగా నియమిస్తారు అని అర్థం. చదువమ్మా. దాని తలల మీద దేవదూషణకరమైన. ఇది 5వ పాయింట్. అంతేనా? ఎన్నో పాయింట్ ఇది? 5వ పాయింట్. చూడండి, తలల మీద ఏముందట? దేవదూషణ కలిగిన పేర్లు ఉన్నాయి. వినండి, వీడు ప్రపంచానికి దేవుడుగా చెప్పుకుంటాడు. అంతేకాదు, నిజదేవుణ్ణి దూషించడానికి వీడు ఏమవుతున్నాడు? కారణమవుతున్నాడు. ఏమన్నాను? వీడు ప్రపంచానికి దేవుడుగా తను తాను హెచ్చించుకుంటాడు. ఇన్నరగా ఏం చేస్తున్నాడు? నిజదేవుణ్ణి వాడు దూషించడానికి కారణము అవుతున్నాడు. అర్థమైంది కదా? అది మీరు అర్థం చేసుకోవాలి. అంటే వీడికి ఫస్ట్ నుంచి ఈ దౌర్భాగ్యమైన చెడ్డ గుణం ఉంది. ఏంటి? నేను దేవునిలాగా అందరి చేత ఏం చేయించుకోవాలి? పూజించుకోవాలి, లేక నన్ను అందరు ప్రజలు ఏం చేయాలి? ఆరాధించాలి అన్న దౌర్భాగ్యమైన గుణం వీడికి ఉంది. వీడు దేవుని చేత సృజించబడిన వాడు, వీడు తనకు తాను వచ్చినవాడు కాడు. కానీ వాడికి ఆ దురాశ పుట్టింది. ఆ దురాశే ఈరోజు మొదటి ఆదాము ద్వారా ప్రజల్లోకి వచ్చింది. అదే ఈరోజు ప్రపంచంలో అన్ని గొడవలకు, సమస్యలకు, కొట్లాట్లకు, భార్యాభర్తలు, అన్నదమ్ముళ్ళు, తల్లిదండ్రుల పిల్లలకు మధ్య గొడవలకు, కొట్లాట్లకు, చంపుకోవడానికి, పొడుచుకోవడానికి, నాశనం అవడానికి, దీనంతటికి కారణం ఏంటంటే ఇదే. సో స్థాయిని మర్చిపోవడం, తన స్థాయిని మర్చిపోయాడు వాడు. అందుకే ఈ విధంగా వీడు అలా ప్రపంచానికి దేవుడుగా పరిచయం చేసుకుంటాడు. ప్రజలు కూడా నమ్ముతారు. ఎందుకు నమ్ముతారు అన్నది నేను తర్వాత వివరిస్తాను, మీకు అర్థమవుతుంది. 10 వచనాలు పూర్తయ్యే లోపల మీకు అర్థమైపోతుంది. డోంట్ వరీ. ఓకే, ఎన్నైనా అక్కడికి? 5. మొదటి చూడండి ఒకసారి. 10 కొమ్ములు ఏం చెప్పుకున్నాం? 10 రాజ్యాలు. 2 7 తలలు రోమా సామ్రాజ్యం. 3 సముద్రం అంటే ఈ లోకాన్ని, అలజడిగా ఉన్న లోకాన్ని శాంతిపరచడానికి వచ్చిన క్రీస్తు విరోధి. నెంబర్ 4 10 ఆ కొమ్ములకున్న 10 కిరీటాలు, 10 మంది రాజులు కలిసి ఇతనికి అంటే నియంతగా ప్రోత్సాహం చేస్తారు. తర్వాత వీడికి ఏముంటుందని చెప్పాను? ఆ తలల పైన ఉన్నదేమిటి? దేవదూషణకరమైన
పేరులు అంటే వాడు దేవుడుగా తను తాను హెచ్చించుకొని దేవదూషణ చేస్తాడు అని దాని యొక్క భావం. అక్కడికి 5 అయినాయి. ఇప్పుడు 2వ వచనానికి వచ్చేయమ్మ. నేను చూచిన ఆ మృగము చిరుతపులిని పోలి ఉండెను. దాని పాదములు ఎలుగుబంటి పాదముల వంటివి, దాని నోరు సింహపు నోరు వంటిది. దానికి ఆ ఘట సర్పము. ఆగమ్మ, ఇక్కడ 3 జంతువులు పేర్లు రాయబడ్డాయి. చెప్పండి, ఎన్ని జంతువుల పేర్లు ఉన్నాయి? 3. చాలా జాగ్రత్తగానండి. మొదటి జంతువు పేరేంటి? చిరతపులి. రెండో జంతువు పేరేంటి? ఎలుగుబంటు. మూడో జంతువు పేరేంటి? సింహము. ఓకేనా? దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 4 నుంచి చదువమ్మా. దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 4 నుంచి. మొదటిది సింహమును పోలినది. విన్నారా? దానియేలు దర్శనములో మొదట ఏం చూస్తున్నాడు? సింహం. యోహాను గారు దర్శనములో మొదట ఏం చూస్తున్నాడు? చిరతపులి. మరి ఇలా ప్రకటన గ్రంథంలో ఒకలాగా దానియేలు గ్రంథంలో ఒకలాగుంటే అప్పుడు తప్పు ఉన్నట్టేనా బైబిల్లో? నో, అలా తీసుకోకూడదు. ఇప్పుడు వివరిస్తాను. పాపా, సింహం తర్వాత ఏం చూశాడు? చదవమ్మా. దానికి పక్షిరాజు రెక్కల వంటి రెక్కలుండెను. నేను చూడగా, చదవమ్మా, నువ్వు కండు చేయి చెప్తావు. నేను చూచుచుండగా దాని రెక్కలు తీయబడినవి కనుక మనుషుని వలె అది పాదములు పెట్టుకొని నేలపైన నిలువబడెను. మరియు మానవ మనసు వంటి మనసు దానికి ఇయ్యబడెను. 2వ జంతువు ఎలుకబంటిని పోలినది. మీరు గమనించారా? ఫస్ట్ స్థానంలో ఎవరున్నారు? సింహం. 2వ స్థానంలో ఎవరున్నారు? మనం చదివిన ప్రకటన గ్రంథం 13:2లో మొదటి స్థానంలో ఎవరున్నారు? చిరతపులి. 2వ స్థానంలో ఎవరున్నారు? ఎలుగుబంటు. ఇప్పుడు 3వ జంతువు చదువమ్మ. ఇదే అటు పిమ్మట చిరుతపులిని పోలిన మరి యొక్క జంతువును చూచి తిని. చూసారా? అంటే ఇప్పుడు బాగా వినండి, ఇది పేపరు. బాగా వినండి. మొదట దానియేలు ఏం చూశాడు? సింహం చూశాడు దానియేలు. తర్వాత ఏం చూశాడు? ఎలుగుబంటు. తర్వాత ఏం చూశాడు? చిరతపులి. ఓకే, ఇప్పుడు యోహాను గారు మొదట ఏం చూశాడు? చిరతపులి. తర్వాత ఏం చూశాడు? ఎలుగుబంటు. తర్వాత ఏం చూశాడు? సింహము. ఇప్పుడు వినండి. ఇప్పుడు నా చెయ్యి ఇలా ఉంది కదా, ఇలా ఎవరు చూశారు, అలా ఎవరు చూశారు? ఇప్పుడు పేపర్ ఎక్కడుంది? మధ్యలో ఉంది. ఇట్టెవరు చూశారు? బాగా వినండి. వెనక నుండి ఎవరు చూశారు? ముందు నుండి ఎవరు చూశారు? ముందు నుండి దానియేలు చూస్తే ఎవరు కనపడుతున్నారు? సింహం. వెనక నుండి చూస్తే ఎవరు కనపడుతున్నారు? అది ఇలా జరిగింది దర్శనంలో. అర్థమైందా? దానియేలు ఎటు చూశాడు? అర్థమైందా? ఇప్పుడు ఇలా ఉందమ్మా. ఇలా చూస్తే ఎవరు కనపడుతున్నారు? దానియేలుకి సింహం. ఇప్పుడు యోహాను ఇలా చూస్తే ఎవరు కనపడుతున్నారు? అది దర్శనం యొక్క రూల్. అది దర్శనం. ఈ విధంగా మొదట దానియేలు ఎవరిని చూశాడు? సింహాన్ని, ఎలుగుబంటుని, చిరతపులిని చూశాడు. ఇప్పుడు యోహాను గారు ఏం చూస్తున్నాడు? ముందు చెప్పండి. అంటే ఇటు నుంచి చూస్తే ముందు కనపడేది ఏంటి? చెప్పాను కదా, చిరతపులి, 2 ఎలుగుబంటు, 3 అట్లన్నమాట. ఇప్పుడు దీన్ని వివరిస్తాను, వినండి. పాపా, దానియేలు గ్రంథం 2:32. దానియేలు గ్రంథం 2:32. ఆ ప్రతిమ యొక్క శిరస్సు మేలిమి బంగారమయమైనది ఉండెను. బంగారము అంటే బబులోను సామ్రాజ్యం. దాని రొమ్మున భుజములు వెండివియు, దాని ఉదరము తొడలను ఇత్తడివియు. వినండి ఒక్కొక్కటి పాప. రెండోది ఏంటంట? వెండి. వెండి అంటే పారసీక మాదీల సామ్రాజ్యం. మూడోది ఏంటంట? ఇత్తడి అంటే గ్రీకుల సామ్రాజ్యం. నాలుగోది ఏంటట? ఇనుము అంటే రోమా సామ్రాజ్యం. ఇప్పుడు చెప్పండి వరుసగా. ఈ ఒక ప్రతిమ చూశాడు నెబుకద్నెజరు కల్లో. అది ఆయనకు అర్థము కాల. దానికి దానియేలు గారిని అడిగాడు. మిగతా సామ్రాజ్యములో జ్ఞానులు చెప్పలేకపోయారు. అలాగే ఆ యొక్క జ్యోతిష్కులు కానీ తన దగ్గర ఉన్న అన్యులు ఎవరు చెప్పలేకపోయారు. ఒక్క దానియేలు గారే దేవుని యొక్క సహాయంతో చెప్పగలిగాడు. ఇక్కడ 4 ఉన్న ఈ ప్రతిమకి ఏం చెప్పండి? 1 బంగారం, 2 వెండి, 3 ఇత్తడి, 4 ఇనుము. బంగారం అంటే ఏం చెప్పాను? బబులోను సామ్రాజ్యం. 2 వెండి అంటే మాదియ పార్సికుల సామ్రాజ్యం. 3 ఇత్తడి అంటే గ్రీకుల సామ్రాజ్యం.
ఇనుము అంటే రోమా సామ్రాజ్యం. బాగా వినండి. ఇప్పుడు ఏం చెప్తున్నాడు ఈ దర్శనం చూసి? రాజా, ఈ 4 రాజ్యాల తర్వాత దేవుని రాజ్యం వస్తుంది అని చెప్పాడు. బాగా వినాలి సుమా. ఏమన్నాడు? ఈ 4 రాజ్యాల తర్వాత దేవుని రాజ్యం వస్తుంది అన్నాడు. లేదా ప్రపంచములో ఈ 4 సామ్రాజ్యాల తర్వాత దేవుని సామ్రాజ్యం వస్తుంది రాజా అని చెప్పాడు. ఎవరు? దానియేలు. ఎవరితో? నెబుకద్నెజరుతో. జాషోపాషతో కాదు, నెబుకద్నెజరుతో. ఆ విధంగా నెబుకద్నెజరుకి అర్థమైంది. అంటే రాజ్యం అనేది దేవుడు ఫామ్ చేస్తున్నాడు. నేను ఇప్పుడు అధికారిగా ఉన్నానంటే దేవుని యొక్క అనుమతితోనే ఉన్నాను. రేపు దేవుడు నీ టైం అయిపోయిందంటే నేను పక్కకి వెళ్ళిపోవాలి, లేదురా ఉండురా అంటే ఉండాలి. సో రాజ్యము అధికారం అంతా అయిందే, మేమంతా డమ్మీ క్యాండిడేట్లు అని అర్థమైంది. ఎప్పుడు అర్థమైంది? గట్టి తిన్నాడు కదా పశువులాగా, అప్పుడు అర్థమైంది. సరే, మొత్తానికి ఈ దర్శనం ఏం చెప్తున్నాడు? 4 రాజ్యాల తర్వాత ఎవరి రాజ్యం వస్తుంది? ఓకే, ఇంకా వివరించాలి మీకు, అప్పుడే అర్థం కాదులే కానీ వినండి. ఇప్పుడు మనం దానియేలు 7:4-8 చదివాం కదా. అక్కడ ఏం చూసాము? 3 చూసాం. మొదట ఎవరిని చూసాం? సింహం. తర్వాత ఎవరిని చూసాం? ఎలుగుబంటు. తర్వాత ఎవరిని చూసాం? ఇప్పుడు వివరిస్తాను వినండి. ఇక్కడ సింహము అంటే ఏంటి? బాబులోను రాజ్యం. ఎలుగుబంటి అంటే ఏంటి? మాదీయ పార్శికల రాజ్యం. ఇంకేం మిగిలింది? చిరతపులంటే గ్రీకుల రాజ్యం. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు, ఓకేనా? సరే, యోహాను గారు ఏం చూశారు చెప్పండి. ఇప్పుడు మొదట ఎవరిని చూశారు? చిరతపులి. అంటే ఎవరిని చెప్పాను? చిరతపులి అంటే ఏం చెప్పాను? ఇప్పుడే చెప్పాను కదా. ఏ రాజ్యం? గ్రీకుల రాజ్యం. ఎలుగుబంటి అంటే ఏం చెప్పాను? మాదీయ పార్శికుల రాజ్యం. తర్వాత ఎవరు? సింహం. సింహం అంటే ఎవరు చెప్పాను? బాబులోను రాజ్యం. అంటే ఈ రోమా సామ్రాజ్యం ఈ 3 సామ్రాజ్యాల యొక్క స్వభావము మిళితం చేసుకొని ఈ అంత్యక్రీస్తు పరిపాలన చేయబోతున్నాడు. ఇదండి దీని అర్థం. అంటే అటు బబులోను సామ్రాజ్యం స్వభావం, అటు మాదీయ పార్శికుల రాజ్యం యొక్క స్వభావం, అట గ్రీకుల రాజ్యం యొక్క స్వభావం, మూడింటిని మిళితం చేసుకొని ఈ రోమా ప్రభుత్వం అనేది అది పునరుద్ధరింపబడి అది గొప్ప రాజ్యముగా తయారై అక్కడ నుండి వీడు ప్రపంచాన్ని నియంతగా పాలన చెయ్యబోతున్నాడు. నియంత అంటే చిన్న కొమ్ము అని అర్థం. ఎక్కడ? చదువు పాప. దానియేలు గ్రంథం 7:8. నేను ఈ కొమ్ములను కనిపెట్టగా ఒక చిన్న కొమ్ము వాటి మధ్య లేచి. చాలు, అదే క్రీస్తు విరోధి, వాడే నియంత. ఓకేనా? సరే, ఒక క్లారిటీ వచ్చింది మనకు ఇప్పటి వరకు. ఏంటి? పైకి క్రీస్తుల, లోన మృగముల, బయటికి వచ్చినది ఏమిటి అంటే వీడే క్రీస్తు విరోధి అని మనకు అర్థమైంది. అక్కడికి ఎన్ని పాయింట్లు నేర్చుకున్నాం మనం? ఇంకేం గుర్తుంటుంది అంటారా? 6 నేర్చుకున్నాం. మళ్ళీ 7 అంటారు. 1 10 కొమ్ములు, 2 7 తలలు, 3 సముద్రం నుండి పైకి వచ్చుట, 4 ఆ కొమ్ములకున్న 10 కిరీటాలు, 7 తలలకున్న దేవదూషణకరమైన పేర్లు, 6 3 రకాల జంతు స్వభావము మిళితమై ఈడు ఉంటాడు, లేక వీడి పాలన ఉంటుంది. అప్పుడు ఎన్నైనాయి? అయ్యో 6 అయినాయి అండి బాబు. 7వ పాయింట్కి వస్తున్నాను. 7వది ఏంటంటే ఘట సర్పం అని ఉంటుంది. 2వ వచనం పాప, 2వ వచనం మధ్య నుంచి. ఏనండి, ఇక్కడ ఘట సర్పం మీకు తెలుసు కదా, త్రిత్వం ఉంది వీడికి. ఏంటి ఆ త్రిత్వం? గుర్తుందా మీకు? క్రూర మృగము, ఘట సర్పము, అబద్ధ ప్రవక్త. ఓకే, సరే. ఇక్కడ ఘట సర్పం అంటే సైతాను. ఈ సైతాన్ అనేవాడు ఏం చేస్తాడు? వీడికి వాడు ఆత్మనిచ్చి వాడి అధికారాన్ని ఇస్తాడు. ఆ మాట కూడా ఉంది. ఏమని? సింహాసనమును అధికారమును వాడికి ఇచ్చాను అని ఉంది. అంటే ఎవరిస్తారు మీకు తెలుసా? యేసు ప్రభు ఉపవాసం ఉన్నప్పుడు వచ్చాడు కదా, వచ్చేయమన్నాడు, ఈ లోక రాజ్యాలన్నీ నా స్వాధీనంలో ఉన్నాయి, నువ్వేం చేయాలి?
నాకు మొక్కితే నీకు ఇచ్చేస్తా. అధికారం కోసమే కదా నువ్వు వచ్చింది. అయ్యో సిలువు దగ్గరికి వెళ్ళక్కర్లా, అంత శ్రమ నీకెందుకయ్యా, ఒక్క నమస్కారం కొట్టే, లోకరాజ్యాలు మొత్తం నీకు ఇచ్చేస్తా అన్నాడు. ఇప్పుడు మీకు అర్థమైపోయిందా ఆ మాటలో ఏం కనపడుతుంది? ఈ లోకంలో వాడు ఏం కలిగి ఉన్నాడు? తాత్కాలిక అధికారం, పర్మనెంట్ కాదండి. డోంట్ మిస్అండర్స్టాండ్. తాత్కాలికంగా, అది గుర్తుపెట్టుకోవాలి. సో వీడుకున్న అది కూడా ఎవరిచ్చారు? దేవుడే ఇచ్చాడు కదా, తీసేయగలడు. అది తర్వాత చెప్తాను. సరే, మొత్తానికి ఈ విధంగా ఈ నియంత అనేవాడికి క్రీస్తు విరోధం. ఈ మనిషేనండి, మళ్ళీ ఎవరు అనుకుంటారు మీరు. ఈ మనిషిలో ఇలాంటి లక్షణాలు ఉంటాయి. ఎలాంటి లక్షణాలు ఉంటాయి? చిరతి పులులా చిరుకుగా, ఆ సింహములా గర్జించేవాళ్ళ, లేకుంటే గాండ్రించేవాళ్ళ, ఇంకేమన్నాను, ఎలుగుబంటులా పట్టుదల కలిగి, ఇన్ని ఉంటాయని అర్థం అక్కడ. అంతేగాని నిజంగా ఎలుగుబంటి ఎట్టేలొద్దండి ప్రజల్ని. కాబట్టి దాని అర్థం ఏంటంటే, వాటి జంతువుల స్వభావాన్ని మిళితం చేసుకుని అంత క్రూరుడుగా, అంత దుర్మార్గుడుగా, అంత చెడ్డవాడుగా, అంత భయంకరమైనటువంటి వ్యక్తిగా పాలన చేస్తాడు అని చెప్పడానికి ఆ పదజాలాలు వాడబడ్డాయని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు అప్లికేషన్. దేవుని బిడ్డలారా, అంశం ఒకసారి చదవండి. పైకి క్రీస్తులా, లోన మృగముల లేక క్రూర మృగముల, పైకి వచ్చినది ఏమిటి అంటే వీడే క్రీస్తు విరోధి. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు నేనున్నానండి, నేను బైబిల్ చదవడం చూసి, ప్రార్థన చేయడం చూసి, తర్వాత పాటలు పాడడం చూసి, తర్వాత నా వస్త్రధారణ చూసి, ఇప్పుడు మీరు నన్ను ఏమనుకుంటారో చెప్పండి, అబద్ధం ఆడకుండా. ఎంత భక్తిపరుడో అనుకుంటారు. నా ఒరిజినల్ భక్తి ఎవరికి తెలుస్తుంది అంటే పాస్టర్మ్మకి తెలుస్తుంది. అప్పుడు పాస్టర్మ్మని అడగాల, పాస్టర్ గారు బోధించే బోధకు మీ ఇంట్లో చూపుతున్నటువంటి క్రియకు ఏమైనా తేడా ఉందంటే ఒరిజినల్గా పాస్టర్మ్మే చెప్పగలదు. ఇప్పుడు మీకు ఏమర్థమైంది చెప్పండి. కాబట్టి ఇంట్లోనేమో చెప్పండి ఒకలాగా, చర్చిలో ఒకలాగుంటే వాళ్ళు క్రీస్తు విరోధి పిల్లలు. ఎవరు పిల్లలండి? సాతాను పిల్లలు వీళ్ళు. ఇంట్లోనేమో తెలుసా మీకు ఈ కథ? చెప్పాను చాలా కాలం క్రితం. ఏం చెప్పాను? ఇంట్లో పంది పిల్ల, సంతలో కుందేలు పిల్ల. లేదా మీకు మర్చిపోయారా? అయితే వినండి. తల్లి బిడ్డకి ఏం చెప్పిందంటే కుందేలు పిల్ల తేరా అని చెప్పింది. వీడు సంతకెళ్ళాడు, కుందేలు పిల్ల తీసుకున్నాడు. ఆ వచ్చేటప్పుడు కుందేలు పిల్ల కోసము కొంతమంది పిల్లలు ఏం చేస్తున్నారు? గోళీలాట ఆడుతున్నారు. ఆ టైంలో వీడు కాసేపు బుట్ట పక్కన పెట్టి గోళీలాట ఆడాడు. ఇంటికి వెళ్ళి, మమ్మీ నువ్వు చెప్పిన కుందేలు పిల్ల తెచ్చానన్నాడు. తీరా బుట్టెత్తి చూస్తే పంది పిల్ల ఉంది. రేయ్, నీకు బుర్ర ఉందా? నీకు మైండ్ ఉందా? నువ్వు ఏం చదువుకున్నావు? నీకు కొంచెం కూడా జ్ఞానం లేదా? వివేచన లేదా? నేనేం చెప్పాను, నువ్వేం తెచ్చావు అని. వాడు, మమ్మీ ఏదో పొరపాటు జరిగింది అని మళ్ళీ వచ్చాడు. వీళ్ళు ఇంకా గోళీలాడుతూనే ఉన్నారు. మళ్ళీ బుట్ట పక్కన పెట్టి కాసేపు గోళీలాడి మళ్ళీ సంతకెళ్ళాడు. ఫుల్గా వాడిని వార్నింగ్ మీద వార్నింగ్ ఇచ్చి, నీవు మనిషివేనా? నువ్వు మోసం చేస్తావా? నా తల్లి చేత తిట్టిస్తావా? నాకేంటి, నువ్వు పంది పిల్ల ఇచ్చావు ఇసిరేసాడు. తీరా చూస్తే అది కుందేలు పిల్ల. మీకు ఏమర్థమైంది? ఇంకా అర్థం కాలేదులే. మళ్ళీ బయలుదేరాడు. అయ్యో నేను సరిగ్గా చూసుకోవాలా, నా బుర్ర పాడుగాను అంటూ మళ్ళీ దాన్ని తీసుకొని బయలుదేరాడు. మళ్ళీ ఇంకా గోళీలాడుతూనే ఉన్నారు. ఆ టైంలో కాసేపు గోళీలాడి మళ్ళీ ఇంటికి వెళ్ళి, మమ్మీ నువ్వెందుకు నన్ను ఇసికిస్తున్నావు? నువ్వు సరిగ్గా చూడవా? నీకు బుర్ర లేదు అసలు. ఇసిరి పడేశాడు. తీస్తే పంది పిల్ల. అప్పుడు దాన్ని పట్టుకొని అంటాడు, పంది పిల్ల ఉంటే కుందేలు పిల్ల కన్నా ఉండు, లేకుంటే పంది పిల్ల కన్నా ఉండు. నువ్వు సంతకెళ్ళగానే ఏమవుతున్నావు? నీ వేషాన్ని మార్చుకుంటున్నావు. కానీ ఇంటికి రాగానే ఏం చేస్తున్నావు? పంది పిల్లగా మారిపోతున్నావు. అప్పుడు వెంటనే ఈడుతో గోళీలాడిన పిల్లోడు ఒక్క నవ్వు నవ్వి ఇలా తట్టి, వరి పిచ్చోడా, నువ్వు బుట్ట పక్కన పెట్టినప్పి గోళీలాడేటప్పుడు ఇంకొకడు దాన్ని మార్చాడురా అన్నాడు. ఏంటది? మీకేమర్థమైంది? మీరే చెప్పాలా. ఏమర్థమైంది? ఇప్పుడు నా ఒరిజినాలిటీ
బైబిల్ చదివినప్పుడు కనపడదు, నా ఒరిజినాలిటీ పాట పాడినప్పుడు కనపడదు, నా ఒరిజినాలిటీ ప్రార్థన చేసినప్పుడు కనపడదు, నా ఒరిజినాలిటీ నేను వేసుకున్న డ్రెస్లో కనపడదు. నా ఒరిజినాలిటీ నన్ను ఎవరన్నా తిట్టారే, నన్ను ఎవరన్నా హింసించారే, నా గురించి ఎవరైనా బ్యాడ్గా మాట్లాడారే, నన్ను ఎవరైనా హట్ చేశారే, అప్పుడు నా లోనున్న ఒరిజినాలిటీ బయటకు వస్తుంది. అది సహించడమా, అది భరించడమా, అది ఓర్చుకోవడమా, అది ఒరిజినాలిటీ. ఏయ్ అని కేకలేయడమా క్రూర మృగ స్వభావం. నీ ఒరిజినాలిటీ కోసం దేవుడు నిన్ను పరీక్షిస్తాడు. బీ కేర్ఫుల్. నువ్వెవరు బిడ్డవో? నువ్వు దేవుని బిడ్డవా లేక సాతాను బిడ్డవా? పైకి గొర్రెల చర్మం, లోన ఘోరమైన తోడేళ్ల స్వభావం. దేవుని పిల్లలారా, ప్రసంగాలు విని మోసపోవద్దండి. ప్రసంగాలు విని మోసపోవద్దు. యేసుప్రభు కూడా చెప్పాడు, వాళ్ళు చెప్పేది వినండి కానీ వాళ్ళ క్రియలు చేయకండి. జాగ్రత్త సుమా. ఇది మొదటి అప్లికేషన్. నెంబర్ 2, రెండో పాయింట్కి వెళ్ళిపోదాం పాప, త్వరగా టైం ఈజ్ ఓవర్. ఓకే, 3వ వచనం. దాని తలలలో ఒకదానికి చావు దెబ్బ తగిలినట్టు ఉండేను, అయితే ఆ చావు దెబ్బ మానిపోయాను కనుక భూజనులందరూ మృగమ వెంట వెళ్ళుచు ఆశ్చర్యపరచు. 3వ వచనం చదివి టక్కున ఆపినానా? వినండి అమ్మా. ఏ దెబ్బ? చావు దెబ్బ. ఒక యుద్ధం జరుగుతుంది, ముఖ్యంగా యెరూషలేములో. ఆ యుద్ధంలో గెలుస్తాడు, చచ్చిపోతాడు. చచ్చిపోవడం అంటే దాని అర్థం ప్రాణం ఉంది, చచ్చిపోయేంత దెబ్బ తగిలిందని అర్థం. ఆ టైంలో వీడు చేసే పెద్ద మోసం ఏంటంటే చచ్చిపోయినట్టే ప్రకటించి మళ్ళీ బ్రతికినట్టే ప్రకటించుకుంటాడు. ప్రపంచ చరిత్రలో ఇది ఒక్కటే వాడికి సాధ్యం కాంది. ఏది? ఎవడైనా చనిపోతే తిరిగి బ్రతికించడం, లేదా వాడు చచ్చిపోయి మళ్ళీ బ్రతకడం. ఇది మాత్రం వాడి వల్ల కాదు, అది దేవుడు ఇవ్వలేదు. ఇక మిగతా అన్నీ జిమిక్కులు చేయగలుగుతున్నాడు కానీ ఇది ఒక్కడే వాడి వల్ల కాల. అందుకని ఏం జరిగిందంటే వీడు ఆలోచిస్తున్నాడు, ప్రపంచమంతా ఈయన వెంట వెళ్ళిపోతుందిరా బాబు, నా వెంట ఎవరు రావట్లేదు. ఈయన వెంట వెళ్ళడానికి ప్రధానమైన కారణం ఏంటి? నేను ఎన్ని అబద్ధాలు చెప్పినా లోకం ఇది అయితే నమ్మట్లా. ఏది? ఆయన చనిపోయింది వాస్తవం, ఆయన తిరిగి లేచింది వాస్తవం. ఇది అబద్ధమని ఎన్నో రకాలుగా వాడు కల్పనా కథలు కల్పించాడు, కానీ లోకమైతే నమ్మట్లా. ప్రపంచం ఆయన వెంట పోతుంది. అందుకే రాజులు ఒక రాజుగారు తన యొక్క సేవకులందరినీ పిలిపించి ఒక చిన్న మీటింగ్ ఏర్పాటు చేసి ప్రపంచంలో ఎవరు గొప్పవారు అని అడిగాడు ఆ రాజు. అప్పుడు సేవకులు చెప్పారంటే, అదేంటి రాజా వింతగా అడుగుతున్నావు, నీకంటే గొప్పవాడు ఎవరున్నారు, మీరు ప్రపంచాన్ని జయించారు కదా అన్నారట సేవకులు. అప్పుడు వెంటనే ఆ రాజు సేవకుల వైపు చూసి, పిచ్చోడా, నేను గొప్పవాడిని అయితే మిమ్మల్ని ఎందుకు అడుగుతాను, ప్రపంచంలో గొప్పవాడు నాకు ఒక్కడే కనపడుతున్నాడు, జీసస్ అన్నాడట. అప్పుడు వెంటనే సేవకులు అన్నారంటే, ఏంటి రాజా నీకేమైనా బుర్రందా లేదా, ఆయన ఎట్ట గొప్పవాడు అవుతాడంటే, ఒరే కత్తి పట్టలేదు, యుద్ధం చేయలేదు, ప్రపంచమంతా ఆయన వెంట ఉందరా అన్నాడట. అర్థమైందా? కత్తి పట్టలేదు, యుద్ధము చేయలేదు. కాబట్టి లూసిఫర్ ఏంటంటే, అరే ఈ ఒక్క మాట చాలు ప్రపంచాన్ని ఆకర్షించడానికి. ఏ ఒక్క మాట? చచ్చిపోయి తిరిగి లేచాడు అన్నమాట. అర్థమైందా? కాబట్టి ఏం చేయాలి? ప్రపంచాన్ని నమ్మించాలంటే కదా, చచ్చిపోయినట్టు నటించాడు. డాక్టర్లు లేదా చచ్చిపోయాడు అన్నాం, మళ్ళా బ్రతికాడు, అయిపోయిందా? వాళ్ళు ఏం చెప్తుంది కదండి, మీకు తెలియదేముంది. అర్థమైందా? రాజకీయం అంతా మీకు తెలుసు, మీకంటే గొప్ప పండితులు ఎవరున్నారు. ఓకే, ఈ విధంగా నమ్మిస్తాడు, ప్రపంచాన్ని నమ్మిస్తాడు. అర్థమైపోయిందా మీకు? అందుకని ఒక వచనం చదువుదాం, ఈడెంత దుర్మార్గుడో. యోహాను సువార్త 8:44. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చుకొర్చున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావము అనుసరించే మాటలాడును. వాడి పేరే అబద్ధములకు జనకుడై ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, మనం ఎవరైనా మాటికి అబద్ధాలు ఆడుతున్నామంటే అర్థం చెప్పండి. ఆయన మీకు తండ్రి అని అర్థం. ఎవరైనా అది అబద్ధాలు ఆడే వాళ్ళంతా సైతాన్ పిల్లలండి. మళ్ళీ క్వశ్చన్ మార్కు, పాస్టర్ గారు తెల్లబద్ధమా నల్లబద్ధమా? తెల్లబద్ధం గురించి అస్సలు మాట్లాడలే నేను, అర్థమైందా? నల్లబద్ధాల గురించే మాట్లాడుతున్నాను, ఓకేనా? తెల్లబద్ధం అంటే ఏంటని అడగండి, చాలాసార్లు చెప్పాను, చెవిగలవారు ఇందురుగాక. సో నల్లబద్ధం అనేది చాలా. ఉదాహరణకి ఇప్పుడు పేతురున్నాడు, ఎవరయ్యా? యేసుక్రీస్తు. అమ్మా
తోడు యేసు ప్రభు నాకు తెలియదు. అది పెద్ద భయంకరమైన అబద్ధం. కాబట్టి యేసు ప్రభు ఎవరు అని ఒకవేళ అడిగితే, ఎంక్వైరీకి వస్తే గబ ఆ ఫోటోలని తీసి పడేసి మేము క్రిస్టియన్ నాట్ కాదండి, మేము హిందూ అండి అన్నాం అనుకోండి, అయిపోయిలా దెబ్బకి నరకని పోయినట్టు మనం. కాబట్టి దేవుని పిల్లలారా గుర్తుపెట్టుకోండి, లూసిఫర్ అనేవాడు ఎప్పుడైనా నీ మీద అటాక్ చేయొచ్చు. ఎప్పుడైనా నిన్ను వాడి వైపుకి ఆకర్షించుకోవడానికి ప్రయత్నాలు చేయొచ్చు. గుర్తుపెట్టుకోండి, మనిషి రోజుకి 32,000 మాటలు మాట్లాడతాడు. బైబిల్ చెప్తుంది, విస్తారమైన మాటలలో దోషం ఉండక మానదు. అందుకే నీ మాటల గురించి నీ ఒకరోజు దేవునికి లెక్క అప్పగించాలి. మీరు మాట్లాడే ప్రతి మాట తోకమేసి దయచేసి మాట్లాడండి. సెకండ్ పర్సన్ కలిసినప్పుడు ఆ థర్డ్ పర్సన్ జీసస్ అయితే నో ప్రాబ్లం, ఆ థర్డ్ పర్సన్ ఇంకొకరైతే మీరు సాతాను ఏజెంట్లై ఉన్నారని గుర్తుపెట్టుకోండి. అంటే దాని అర్థం, ఆ థర్డ్ పర్సన్ గురించి విమర్శించడం, బ్యాడ్గా చెప్పుకోవడం అన్నది సైతాను యొక్క స్వభావం, వాడి పని. మీకు తెలుసు కదా, రాత్రింబగళ్ళు దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని పిల్లల మీద ఏమి మోపుతున్నాడు వాడు? నేరం మోపేవాడు, అబద్ధాలు ఆడేవాడు, చాడీలు చెప్పేవాడు, కొండాలు చెప్పేవాడు. కనుక వాడికి పిల్లలైతేనే అలా ప్రవర్తిస్తున్నాం అని అర్థం. ఓకే, ఇంకా వాడి గురించి ఏం చెప్పుకోవాలి? చదువు పాప. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11:14 ఇది ఆశ్చర్యము కాదు, సాతాను తానే వెలుగుదూష వేషం వేసుకొని. విన్నారా? తానే ఏ వేషం వేసుకొని? వెలుగుదూతం. అంటే పాస్టర్ యొక్క వేషములో, విశ్వాసి వేషములో, ప్రవక్తల వేషములో, ఇంకా ఏం చెప్పాలండి, భక్తుల వేషములో, అబ్బా అద్భుతములు, స్వస్థతలు, సూచిగ్రహ కార్యాలు, మహత్కార్యాలు అన్న వేషములో ఏం చేస్తున్నాడు? మనుషుల్ని మోసం చేస్తున్నాడు. మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తాను, చెప్పండి, సమాధానం చెప్పండి. నిజాన్ని ఎక్కువ మంది నమ్ముతారా? అబద్ధాన్ని ఎక్కువ మంది నమ్ముతారా? ఏంది అంత గట్టిగా చెప్పేశారు? ఓకే, మళ్ళీ అబద్ధ బోధకు ప్రజలు ఎక్కువ వస్తారా? నిజ బోధకు ఎక్కువ వస్తారా? మరి అది గుర్తుంటే మీరు వెళ్ళేటప్పుడు గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకే, సత్యము ఎక్కడుంటే అక్కడ జనం తక్కువ వస్తారండి. నోట్ దిస్ పాయింట్. ఎవరన్నారు? వాస్తవం ఎక్కడుంటే అక్కడ జనం తక్కువ వస్తారండి. వాక్యానుసారమైన బోధ ఉన్న ప్లేసులో జనం తక్కువ ఉంటారు. అబద్ధాల బోధకి ప్రజలు విపరీతంగా వస్తారు. ఏ బోధకండి? అబద్ధాల బోధకి. కాబట్టి మీ బోధని ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. మీరు ఏ బోధ వింటున్నారు? వాడు ఏమే వేషం వేసుకొనండి? వెలుగుదూత వేషం వేసుకొని. సంఘ కాపరి మనతో మాట్లాడుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుని అడగాలి, ప్రభువా మేము వింటున్న బోధ వాక్యానుసారమా కాదా? మరి ఏ సంఘం అలాగా పరిశోధించింది గుర్తుందా? ఏ సంఘం? వాక్యం బెరియా. గుడ్ ఆన్సర్. బెరియా సంఘస్థులు ఏం చేశారండి? మేము వింటున్నది వాక్యానుసారమా కాదా? లేఖనములు అలా ఉన్నాయా లేవా? మనం గుడ్డెద్దు చేలో పడ్డట్టు చేయకూడదండి. మనం అలా వినకూడదు. లూసిఫర్ ఈరోజు ప్రపంచాన్ని అలాగే మోసం చేస్తున్నాడండి. రకరకాలుగా మోసం చేస్తున్నాడు. ఎంత దారుణం అంటే ఇక నేను చెప్పలేను, అంత భయంకరంగా ఉంది లోకం పరిస్థితి. కాబట్టి బీ కేర్ఫుల్, జాగ్రత్త సుమా. వాడు ప్రపంచాన్ని ఆకర్షించడంలో దిట్ట. ఏరపరచబడిన వారి సహితము వాడు మోసం చేస్తాడు. మోసగాడు యొక్క పుట్టిల్లు వాడే, తల్లి వాడే, తండ్రి మోసం అనేదని. ఏమంటే మీరు ఒక విషయం చెప్పండి, ఎందుకు మోసపోతారండి ప్రజలు? ఉదాహరణకు ఒకడు వెళ్ళాడు ఒక ఇంటికి, అమ్మా పాత బంగారం ఇస్తాం, పాత బంగారం మీరిస్తే కొత్త బంగారం మేమిస్తామన్నప్పుడు వెంటనే వాళ్ళు స్పందించాల్సిందేంటి? ఆలోచన చేస్తే, నిజంగా వాళ్ళకి దురాశ లేదనుకోండి ఏమనాలా? దురాశ లేదు అనుకోండి ఏమనాలా? మీరు 10,000 కడితే 10 లక్షలు వస్తాయి అన్నాం అనుకో, మీకు దురాశ లేదంటే ఏం చేయాలి మీరు? మరి ఎందుకు కట్టారు గతంలో? బైబిలు నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము, 10 లక్షల కష్టార్జితమా అంటే ఇప్పుడు వాక్యం గుర్తురాదా మనకు? సో బీ కేర్ఫుల్. దురాశ వల్లే మోసపోతున్నాం. నోట్ దిస్ పాయింట్. ఎవరైనా దేనికండి మోసపోవడానికి కారణం? దురాశ. ఒక్కసారి గొప్పలం అయిపోవాలా, ఒక్కసారి కోట్లు సంపాయాలా, ఒక్కసారి కుబేర్లం అయిపోవాలా, అదండి దురాశ. అది దురాశ.
ఓ పాప వచ్చింది, అంకుల్ పెళ్లి చేయమని అడిగింది. నేను కొన్ని ప్రశ్నలు అడిగా, సమాధానం చెప్పలేకపోయాను. సారీ అమ్మ, నేను చేయనని చెప్పాను. తర్వాత పాప అడిగి చెప్పింది, అంకుల్ పలానా పార్సల్ చేస్తానన్నాడు 30,000 తీసుకొని. ఎంతమ్మా? 30,000. అంటే డబ్బులు ఎక్కువ ఇస్తే పెళ్లి చేయొచ్చా? పెళ్లి చేయడానికి కొన్ని రూల్స్ ఉన్నాయి కదా. పెళ్లి చేయాలంటే ఏమున్నాయమ్మా? కొన్ని రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ ప్రకారం కరెక్ట్గా ఉంటే పెళ్లి చేయొచ్చు. కరెక్ట్గా లేనప్పుడు ఏం చేస్తాం? చేయం. నేనైతే చేయను. మీకు డైవర్స్ వచ్చినా కూడా చేయను. గవర్నమెంట్ నుంచి నాకు డైవర్స్ వచ్చాయి పాస్టర్ గారు, నాకు పెళ్లి చేయన్నా కూడా చేయను. డైవర్సే ఒక పెద్ద అబద్ధం. కోర్టుకి ఏముంటాయి? కళ్ళు ఉంటాయా? చెవులు ఉంటాయి. అంటే అర్థం ఏంటి? ఇద్దరు అబద్ధసాక్షులను పెడితే డైవర్స్ వచ్చేస్తాయి. బైబిల్ ఒకటే చెప్పింది, వ్యభిచార కారణమును బట్టి తప్ప ఏ కారణమున వివాహము చేసుకోకూడదు. అట్టే ఉండిపోవాలి దేవుని కోసం, అంతే. అది నిజమైన భక్తి. చచ్చిపోతే ఎప్పుడు చచ్చిపోయినా పెళ్లి చేస్తా, భార్య చచ్చిపోయినా భర్త. బైబిల్ క్లియర్గా చెప్తుంది, చచ్చిపోతే చేసుకో, బతికుండగా చేసుకోవడానికి వీలు లేదు. వ్యభిచార కారణం విషయంలో కాదండి. ఓకే, ఇక్కడ ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే మోసం. చెప్పండి అందరూ, మోసం. వీడి పేరే మోసగాడు. మోసం చేయడం వీడి యొక్క నైజం అండి. అట్లా మోసం చేస్తాడు. కాబట్టి అప్లికేషన్ ఇప్పుడు దాకా మీకు ఇచ్చింది ఏంటంటే, మీకు అబద్ధాలు ఆడే గుణం, మీరు మోసం చేసే గుణం మీకుంటే మీరు సాతాను పిల్లలు అని అర్థం. ఓకేనా? దానిపై మనకేం కావాలి? జయము కావాలి. అలాంటి విషయాలను ఏడవాలి. ఇప్పుడు మాకు వాక్యం అంతా అయిన తర్వాత లేచి ప్రార్థిద్దామంటామే, ఇవే మీరు నోట్ చేసుకోవాల్సింది. ప్రభువా, మొదటి అప్లికేషన్ ఏంటి? పైకి నేను భక్తిపరుడుగా, భక్తిపరురాలుగా, లోన సాతాను స్వభావం కలిగి నాలో ఉన్నట్టు నాకు అనిపిస్తుంది, దీని మీద నాకు జయమి. తర్వాత అప్లికేషన్ ఏంటి? ప్రభువా, నేను నోరిప్పితే అబద్ధాలాడే పరిస్థితి, నిన్ను చివరికి నువ్వు ఎవరో నాకు తెలియదనే పరిస్థితి వస్తుందేమో. తర్వాత ఏం నేర్చుకున్నాం? మోసం. చెప్పండి అందరూ, మోసం. ఓకే బాబా, థర్డ్ పాయింట్. ఇప్పుడు 4, 5, 6 వచనాలు. థర్డ్ పాయింట్. ఆ మృగమునకు అధికారం ఇచ్చినందున వారు ఘటసర్పమునకు నమస్కారం చేసిరి. ఇప్పుడు చూడండి, ఆరాధన స్టార్ట్ అయిపోయింది. ప్రపంచమంతా వాడిని ఆరాధించడం స్టార్ట్ అయిపోయింది. కారణం చెప్పండి. ఇప్పుడు ప్రపంచమంతా వాడి అంటే వెళ్ళిపోయింది. కారణం చెప్పండి. అది భలే గెస్ చేశారండి. వాడు చచ్చి బ్రతికినట్టు, అంటే చావలేదు, చచ్చి బ్రతికినట్టు లోకాన్ని నమ్మించాడు. అది ప్రపంచమంతా వాడిని వెంబడించడానికి కారణం. అది రెండో కారణం ఏంటి వాడిని ఆరాధించడానికి? రెండో కారణం ఏంటంటే, ఈడితో ఎవరు సాటి కాదు. లోకమంతా వాణ్ణి ఎందుకు ఆరాధిస్తుంది? చచ్చినట్టు ఏం చేశాడు? ఆడించాడు. రెండోది, ఈడితో ఎవరు సమానము కాదు. అంతే కదా. చచ్చి బతికాడంటే అర్థం ఏంటండి? ఈడే గొప్ప వ్యక్తి. మూడోది, ఈడిలాగా యుద్ధం ఎవ్వరూ చేయలేరు. ఇదండి లోకం వాడిని ఆరాధించడానికి 3 కారణాలు. చెప్పండి. మొదటి కారణం, చచ్చి బ్రతికాడు, చావలా కానీ అబద్ధం చెప్పాడు, నమ్మించాడు. రెండో కారణం, వీటితో ఎవరు. ఆ 3 మాటలు దాంట్లోనే ఉన్నాయి. ఆ పాప చదివే బాగుంటుంది, చదువు పాప. ఆ మృగమునకు అధికారం ఇచ్చినందున వారు ఘటసర్పమునకు నమస్కారం చేసిరి. మరియు వారు, ఈ మృగముతో సాటి ఎవడు? అదిగో, దానితో ఈ మృగముతో సాటి ఎవరు? ఆరాధనకి రెండో కారణం అది. మొదటి కారణం ఏం చెప్పాను? చచ్చి బ్రతికినట్టు నమ్మించాడు. రెండో కారణం, వీడితో సాటి ఎవరు లేరు. మూడో కారణం, దానితో యుద్ధము చేయగలవాడెవడు? అదిగో చాలు, వెరీ క్లియర్. వాడితో యుద్ధము చేయగలవారు ఎవరు? ఇదండి ప్రపంచం వాడు ఎంటబోవడానికి కారణం. ఇదండి వాడిని ఆరాధించడానికి కారణం. ఈ విధంగా క్రీస్తు విరోధి అనేవాడు 42 నెలల టైం వీడికి. ఎంతకాలం ఇచ్చారమ్మా? 42 నెలలు. 42 నెలలు అంటే తెలుసు కదా, 3.5 years. మొత్తం శ్రమలు ఎంతకాలం అండి? 7 years. 7 yearsలో ఆఫ్ చేస్తే 3.5. మొదటి 3.5 సంవత్సరం ఏం చూపిస్తాడు? క్రీస్తు స్వభావం. లాస్ట్ 3.5 yearsలో మృగ స్వభావం. అందుకే నీకు అంశం పేరు పెట్టింది. పైకి క్రీస్తులా, లోన మృగములా బయటికి వచ్చినది ఏమిటి? బయటికంటే సముద్రం నుంచి. సముద్రం అంటే లోకం. అర్థమైపోయింది కదా. సో ఈ విధంగా ప్రపంచం అబద్ధాన్ని అంతగా నమ్మి వాడిని వెంబడించడం జరుగుతుంది. అందుకే దేవుని పిల్లలారా, మనకు వివేచన చాలా అవసరం. చెప్పండి, ఏం కావాలి? వివేచన
చాలా దేవుడు మాట్లాడతాడండి. కానీ దుఃఖకరమైన విషయం ఏంటంటే మనకున్న ఆ ప్రాచీన స్వభావాన్ని చంపుకోనందున మనం అబద్ధాన్ని నమ్ముతున్నాం. మనం నిజంగా వివేచిస్తే ప్రభు మనకు చెప్పడా అండి? చెప్తాడు, ఖచ్చితంగా చెప్తాడు. నువ్వు ఎవరైనా మోసం చేస్తుంటే నువ్వు మోసపోతావు, జాగ్రత్త. ఓ భార్యాభర్తలు వచ్చి కూర్చున్నారు, ఏదో చెప్పారు, నేను పలానా విలేకరిని, లేక అది ఇది ఏదో తన గొప్పలు తాను చెప్పుకున్నాడు. చెప్పేటప్పుడే నాకు అర్థమైంది, తను తాను పొగుడుకుంటున్నాడు, ఇతను అబద్ధాల జనకుడు బిడ్డని నాకు అర్థమైపోయింది. సరే అయిపోయింది. నేను ఎందుకో లోనికి వెళ్ళి ఏదో పని మీద అట్లా వస్తూ ఉంటే వాడు మోసగాడు, డబ్బులు ఈకన్నాడు ఆయన. నాకు అర్థమైపోయింది. అంత అయిపోయిన తర్వాత అంతసేపు నాతో మాట్లాడతాను చెప్పిన మాట ఏంటో తెలుసా? మీ గురించి విన్నాం, మీరు చాలా గొప్ప సేవకులు, నెల్లూరు పట్టణంలో మీరే ఏదో పొగిడేశాడు. వాడు పొగడుతుండగానే నాకు అర్థమైంది, వీడు నా కాళ్ళ కింద గొయ్య తవ్వుతున్నాడు అని. అంత అయ్యాక 5,000 అడిగాడు. దేనికంటే? ఆపరేషన్ కంట. ఏం చేయాలా? నేను ఒక మాట అన్నా, మీరు ఇందాక నేను చాలా గొప్పవాడిని చెప్పారు కదా, మీకు చాలామంది హెల్ప్ చేసేవాళ్ళు ఉన్నారన్నారు కదా, వాళ్ళు ఎందుకు ఇవ్వరు అంటే, వాళ్ళు చెక్కు పాస్ అయ్యే లోపల టైం అవుతుంది, ఈ లోపల ఆపరేషన్ జరగాలి, మళ్ళీ మీకు తిరిగి ఇస్తాను అన్నాడు. సరే నేను అన్నాను, అయ్యా మాది ఒక సంస్థ, దీనికి పాస్ అవ్వాలి. అర్థమైందా? చెక్కు పాస్ అవ్వాలి, పెద్దలు నిర్ణయించాలి, దీనికి ఒక ప్రాసెస్ ఉంది, అప్పుడే మీకు ఇవ్వగలను, అప్పుడు దాకా నేను ఇవ్వలేను. సరే వెళ్ళిపోయారు. మళ్ళీ వచ్చి కనీసం 100 రూపాయలు. 5,000 నుంచి ఎక్కడికి వచ్చారు? అట్లుంటాయండి. దొంగ ఎప్పుడు దొంగేనండి, మోసగాడే. దేవుని పిల్లలారా, మీరు వివేచన లేకపోతే పడిపోతాం. మనం చెప్తున్నాను, ఎవరు పడితే వాళ్ళని నమ్మొద్దు. అర్థమైందా? ఎవరైనా ఇంటికి వచ్చి ఒక సేవకుడు ప్రార్థన చేస్తానంటే ముందు మీరు అడగాల్సిన మాట, నీకు సంఘం ఉందా అని అడగాల. చెప్పనేమనాలా? సంఘం లేదు అని అంటే అప్పుడు వెంటనే చెప్పాలా, ఇది వాక్యానుసారము కాదు. సేవకుడు సువార్థికుడు, సంఘములో నుండి సువార్థికుడు బయటికి రావాలా. సంఘానికి తెలియకుండా సువార్థికుడు బయటికి రాకూడదు. అందుకే సంఘం ఉందా అని అడగాలి. ఉంటే ఏ సంఘము, ఎక్కడి నుంచి వచ్చారు అని అడగాలి. మోసం ఎక్కడ చూసినా చెప్పండి, మోసం. చూడండి, ఇప్పుడు మనం బ్యాంకులో డబ్బులు ఎందుకు వేసుకుంటాం? భద్రం. మనం ఇచ్చే డబ్బులు సేవకుడికి ఇవ్వండి, పేదవాడికి ఇవ్వండి, అది పరలోకములో దాసేది అయి ఉండాలా, అది వేస్ట్ అయ్యేది కాకూడదు. అందుకే జాగ్రత్తగా దేవుని డబ్బుని మనం ఖర్చు పెట్టాలి. ఓకేనా? రైట్. సో ఈ విధంగా ప్రపంచము అంతా వాడిని వెంబడించడానికి 3 కారణాలు చెప్పాను. మొదటి కారణం, చచ్చి బ్రతికినట్టు నమ్మిస్తాడు. రెండో కారణం, వీడితో సాటి ఎవరు లేడని వాడు నమ్మించుకుంటాడు. మూడో కారణం, వీళ్ళలాగా యుద్ధం చేసేవారు లేరు. కాబట్టి దేవుని బిడ్డలారా, మన ఆరాధన దేవునికి తప్ప ఎవ్వరికీ చెందదు. నాకు రావలసిన మహిమ విగ్రహములకు నేను చెందనివ్వను అంటాడు. నిజమైన ఆరాధన దేవునికి మాత్రమే చెందాలా, అది గుర్తుపెట్టుకు. మనుషులకి ఆరాధన చెందకూడదు. ఓకే, ఎన్నైనా పాయింట్స్? 3 అయింది. ఫోర్త్ వన్ ఏంటి? 7-8 వచనాలు. 7-8 వచనాల్లో ఫోర్త్ వన్ ఏంటి? అధికారం. మొదట ఏం చూసాము? ఈ క్రూర మృగము యొక్క పరిచయము లేక వివరణ. 2 ఏం చూసాము? క్రూర మృగము తగిలిన చావు దెబ్బ. 3 ఏం చూసాము? క్రూర మృగము ప్రజల చేత, లోకము చేత ఏం చేయించుకుంటున్నాడు? ఆరాధన చేయించుకున్నాడు. అంటే ప్రజలు ఆరాధిస్తున్నారు. ఇప్పుడు 4th వన్కి వచ్చాము. ఈ క్రూర మృగమునకు ఏమి ఇవ్వబడింది? అధికారం. చదవమ్మా 7-8 వచనాలు త్వరగా. పరిశుద్ధులతో యుద్ధము చేయను, వారిని జయింపను, దానికి అధికారం ఇవ్వబడింది. విన్నారు కదా? ఇప్పుడు మీకు ఇక్కడ కొన్ని పాయింట్లు చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. నెంబర్ 1, ఈ అధికారం ఎవరిచ్చారు వీడికి? ఘట సర్పం అంటే సైతాను. అక్కడే ఉంది ఘట సర్పము అనే మాట మనం పైన చదివాం కదా. సైతాను, లూసిఫరు వీడిని నియంతగా నియమిస్తాడు, వీడికి పవర్స్ ఇస్తాడు, వీడికి అధికారం ఇస్తాడు. అదనమాట ప్రపంచమంతా. మీకు తెలుసు కదా, చిప్ అని ఒకటి వస్తుంది. అది ప్రపంచంలో ప్రతి వ్యక్తి గురించి తెలుసుకోగలరు అనమాట. ఒకే ప్రపంచాన్ని ఏలాలంటే ఈ టెక్నాలజీ ఎలా ఇంప్రూవ్మెంట్ అవుతుందో గమనించండి. ఆధార్ కార్డు అందుకే వచ్చింది, రేపు చిప్ అదే వస్తుంది, 666 అదే వస్తుంది అని మనం చూస్తాం. వచనాలు మనం ప్రకటన గ్రంథంలో చూస్తున్నాం కదా. ఇలా చూసుకుంటూ వెళ్తే అన్నీ వస్తాయి. జాగ్రత్తగా వినండి. మీరు ఇంకో పని చేయాలి. ఇప్పుడు
ఖాళీ టైంలో ఇప్పుడు యూట్యూబ్లో వచ్చేసాయి కదా, టీవీ కనెక్షన్ ఇచ్చుకొని మళ్ళీ ఒకసారి ప్రసంగం వినాలి మధ్యలో మీరు. అప్పుడు ఏమవుతుందంటే మీకు మంచి క్లారిటీ వస్తుంది. ఇలా ఒక్కసారి అంటే సహజంగా మన మైండ్ ఏంటంటే అండి, వినేటప్పుడు అటు ఇటు పోతుంది మనసు, అలా పోతుంది మళ్ళీ వస్తుంది, మళ్ళీ ఒక ముక్క నోట్ చేసుకుంటాం. అందుకనే ఎక్కువ సార్లు వినాలి. కొంతమంది పాస్టర్లు అయితే ఇదే ప్రగతి సంఘాన్ని ఎక్కువ సార్లు విని యాజ్ ఇట్ ఈజ్గా సంఘాన్ని చెప్పుకున్నారు, ధన్యులు. అలా వాస్తవం చెప్పడమే కదా కావాలి మనకు. కాబట్టి మీరు కూడా వింటే మీకు అవగాహన వస్తుంది. మీరు బాగా వినండి, ఓకేనా? ఇప్పుడు మనం ఇక్కడ ఏం చూడబోతున్నాం చూద్దాం. 7వ వచనం చదవమ్మా. మరియు పరిశుద్ధులతో యుద్ధము చేయను, వారిని జయింపను, దానికి అధికారం ఇయ్యబడెను. ప్రతి వంశము మీదను, ప్రతి ప్రజ మీదను, ఆయా భాషలు మాట్లాడే వారి మీదను, ప్రతి జన్మ మీదను అధికారం దానికి ఇయ్యబడెను. వాడికున్న అధికారముతో ప్రపంచ అలజడిని, తాత్కాలిక శాంతిని తీసుకొస్తాడు. ఏమన్నాను? వాడికి ఇవ్వబడిన అధికారముతో ప్రపంచములో ఉన్న అలజడిని తొలగించి, చెప్పండి, తాత్కాలిక శాంతిని తీసుకొస్తాడు. ఇలా చెప్పొచ్చు, నకిలీ శాంతిని తీసుకొస్తాడు. ప్రపంచమంతా గందరగోళంకి వెళ్ళిపోయింది, ఇంకా కష్టమైపోతుంది ప్రపంచము పరిస్థితులు. అందుకే ప్రపంచంలో ఒకే నాణ్యం రాబోతుంది, అందరికి ఇంక ఒకటే కరెన్సీ రాబోతుంది. ఇక అవన్నీ పరిస్థితులన్నీ మారిపోబోతున్నాయి. కాబట్టి ప్రపంచ నియంతగా వీడు పరిపాలన చేయబోతున్నాడు. కాబట్టి వీడు ఏం చేస్తాడంటే, వీడికున్న పవర్స్ని బట్టి, వీడికున్న అధికారమును బట్టి, లూసిఫర్ వీడికి ఇచ్చిన ఆ యొక్క శక్తిని బట్టి ప్రపంచాన్ని వాడి ఆధీనంలోకి తెచ్చేసుకుంటాడు, వాడి స్వాధీనంలోకి తెచ్చేసుకుంటాడు. ప్రపంచంలో నకిలీ శాంతిని తీసుకొస్తాడు. ముఖ్యంగా ఈ విషయంలోనే అర్థమైందా యూదులు నమ్మడానికి కారణం. పాయింట్ 2 ఏంటంటే, వీడికి ఇవ్వబడిన అధికారమును బట్టి పాలస్తీనా ఇస్రాయేల్ మధ్య ఉన్నటువంటి సమస్యని సాల్వ్ చేస్తాడు. అది ఏమన్నాను? ఇప్పుడు యుద్ధం జరుగుతూనే ఉంది, తెలుసా మీకు? ఇప్పుడు యుద్ధం ఆగలేదు, జరుగుతూనే ఉంది. ఎప్పటి నుంచండి బాబు, మనకి వాళ్ళకి 1 సంవత్సరమే తేడా. స్వాతంత్రం వచ్చింది మనకి 47, వాళ్ళకి 48 అంతే. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు యుద్ధం 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 యుద్ధం, ఎన్ని యుద్ధాలు, అన్ని యుద్ధాలు గెలిచారు. మళ్ళీ ఎక్కడ పడిపోలే ఇశ్రాయేలీలు. చిన్న దేశం అండి, చాలా చిన్నది, రాష్ట్రం కంటే చిన్నది. అట్లాంటి రాజ్యాన్ని ఈరోజు ప్రపంచమంతా వణిగిపోతుంది వాళ్ళని చూసి, భయపడిపోతున్న. వాళ్ళ టెక్నాలజీ, వాళ్ళ జ్ఞానం, వాళ్ళ నైపుణ్యత, వాళ్ళకున్నటువంటి ఆ కొత్తవి కనిపెట్టే విధానం, అబ్బబ్బబ్బో చాలా ఆశ్చర్యం. వాళ్ళ జ్ఞానమే డిఫరెంట్. ఎందుకంటే దేవుడు వాళ్ళని ప్రత్యేకంగా ఎన్నుకున్నాడు కదా, దేవుడే ఇచ్చాడు ఆ జ్ఞానం వాళ్ళకి. సరే, వాళ్ళ సంగతి పక్కన పెడదాం. ఈ సమస్యను సాల్వ్ చేసినప్పుడు ఇశ్రాయేలీలు ముఖ్యంగా ఇతనే మేము ఎదురు చూస్తున్నా, చెప్పండి, మెస్సియా అని నమ్ముతారండి. అది నేను రబ్బీతో మాట్లాడినప్పుడు, యూదు రబ్బీతో మాట్లాడా. మీరు ఎలా మెస్సయ్యను గుర్తిస్తారంటే, ఇప్పుడు ప్రధానమంత్రి మన దేశాన్ని ఏలుతున్నాడు, ఆయన ప్రధానమంత్రిని గుర్తించాం కదా, అట్ట ఎవరు ప్రపంచాన్ని ఏళ్తాడో అప్పుడు ఆయనే మెస్సయ్యను గుర్తిస్తామన్నారు వాళ్ళు. అంటే దాని అర్థం ఏంటి? క్రీస్తు విరోధిని వాళ్ళు మెస్సయ్యగా గుర్తిస్తారు, అంగీకరిస్తారు. ఎందుకంటే వాళ్ళ సమస్య అతనే సాల్వ్ చేస్తాడు, యుద్ధంలో కూడా హెల్ప్ చేస్తాడు, దేవాలయాన్ని వాడే కట్టిస్తాడు. అర్థమైందా? నెంబర్ 3, పరిశుద్ధులతో ఏం చేస్తాడు? యుద్ధం చేస్తాడు. పరిశుద్ధులతో ఏం చేస్తాడు? యుద్ధం చేస్తాడు. అంటే ఏంటి? అప్పటికి 3.5 అయిపోయింది, 3.5 year అయిపోయింది. అప్పటికి ఈ 3.5 year అంతా చెప్పండి నకిలీ క్రీస్తు రూపాన్ని చూపిస్తాడు. క్రీస్తు విరోధి అంటే అర్థమైందండి, అర్థమైందా? ప్రపంచాన్ని శాంతి అంటాడు. ఈ 3.5 year తర్వాత హేయమైంది పెడతాడు. దానియేలు గ్రంథంలో ఉంది కదా, హేయమైంది పెడతాడు. ఎక్కడ? మందిరములో. అప్పుడు వీళ్ళు రివర్స్ అవుతారు. అప్పుడు యుద్ధం స్టార్ట్. గోగు మాగోగు. ఇన్నున్నాయండి బైబిల్ చరిత్ర. సో ఇవన్నీ మనం ఎందుకు తెలుసుకోవాలంటే, భయంగా భక్తిగా బ్రతకడానికి తెలుసుకోవాలి. ఓకే, జాగ్రత్తగా విన్నారు కదా. అయితే 4th వన్కి వస్తున్నాను. 4 పాయింట్లు ఇందులో. 4వది ఏంటంటే, ఈ లూసిఫరును ఎవరు ఆరాధిస్తారంటే, జీవగ్రంథములో ఎవరు పేరు లేదో వాళ్ళు. 8వ వచనం చదువు పాప. భూనివాసులందరూ అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడిన గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారు ఆ మృగమునకు నమస్కారం. అంతేనండి. వాడిని ఎవరు ఆరాధిస్తారంటే వాళ్ళే ఆరాధిస్తారు, ఇంకెవరు ఆరాధించరు. పరిశుద్ధులతో యుద్ధం అంటే దేవుని కొరకు చనిపోతారండి. చాలామంది చనిపోతారు, వాళ్ళు అసాక్షులు అయిపోతారు. యూదులు కానీ అన్యులు కానీ చనిపోతారండి. మీకు గుర్తుందా? ప్రకటన గ్రంథంలో, నాదా సత్యస్వరూపి ఎందాక నీవు మాకు తీర్పు తీర్చక ఎందువ బలిపీఠమ కింద
హతసాక్షులైన ఆత్మలు దేవునికి ఆర్తధ్వని చేస్తున్నాయి. న్యాయమైన తీర్పు కోసం అడుగుతున్నారండి. మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వద్దు మీరు. ఓకే, ఎన్నో పాయింట్ ఇది? 4వ పాయింట్. 4వ పాయింట్లో ఎన్ని విషయాలు చెప్పాను? సబ్ పాయింట్లు 4. వాడికి ఇవ్వబడిన అధికారాన్ని బట్టి లోకంలో ఏం తీసుకొస్తాడు? నకిలీ శాంతి. 2, వాడికి ఇవ్వబడిన అధికారమును బట్టి ఇశ్రాయేలుకు పాలస్తీనాకు మధ్య సమస్యను ఏం చేస్తాడు? సాల్వ్ చేస్తాడు. నెంబర్ 3, వాడికి ఇవ్వబడిన అధికారమును బట్టి ఏం తీసుకొస్తాడు? ఏమండి? పరిశుద్ధుల మీదకి యుద్ధం తీసుకొస్తాడు. చాలామంది చనిపోతారండి, చాలామంది చనిపోతారు. ఎవరు? దేవుని పిల్లల గురించి మాట్లాడుతున్నాను. హతసాక్షులు అయిపోతారు ఆ టైంలో. సంఘం ఉండదండి. మళ్ళీ సంఘం అని కన్ఫ్యూజ్ అవ్వద్దు. సంఘం ఉండదు. నేను మీకు అదే చెప్తున్నా, మొన్న కూడా చెప్పా బైబిల్ స్టడీలో. మనకు సంఘానికి ఎంతో తేడా ఉండదు, కానీ సమీపంలో సంఘం వెళ్ళిపోతుంది. ఇక ఎంటర్ అవుతున్నాడు, వాడు వచ్చేస్తున్నాడు అన్నప్పుడు సంఘం వెళ్ళిపోతుంది. పెద్ద తేడా ఉండదు. కాబట్టి మీకు చెప్తున్నా, ప్రతి క్షణం మీరు ఎప్పటికప్పుడు సిద్ధంగా ఉండండి. మనం ఎంతో కాలం భూమి మీద ఉండం, త్వరగా భూమిని ఖాళీ చేయబోతున్నాము. మనం ఎట్లా ఉండాలంటే అండి, ఇదే చివరి రోజు అన్నట్టు ఉండాలి. ఏ రోజు ఉదయాన్నే లేచి, ప్రభువా ఈ రోజు నీ దగ్గరికి రావడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పండి. చెప్పండి. ఎందుకంత భయం మీకు? ఏమండి, స్పిరిచువల్ స్టాండర్డ్కి ఇదే నిదర్శనం. మన ఆత్మీయ ఎదుగుదల బాగా ఉంది అనడానికి ఇది ఒక్కటే నిదర్శనం. నేనైతే రోజు చెప్తున్నా, ప్రతిరోజు, ప్రభువా ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ డే అని నేను అనుకుంటున్నా అని అలా అనుకొని బతకండి. అర్థమైందా? మీరు చచ్చిపోరు తొందరగా. చాలామంది కరోనాలో చనిపోవడానికి కరోనా వచ్చి కాదు, భయపడి. ఇప్పుడు కూడా చెప్తున్నా, మీరు ఎక్కువ రోజులు బతకాలనుకుంటున్నారా, తొందరగా పరలోకం రావాలనుకుంటున్నారా? ఈ మాట చెప్పండి అయితే. ప్రభువా ఇదే నాకు చివరి దినంగా భావించి నేను నీ కోసం బ్రతుకుతున్నానని చెప్పండి. అర్థమైందా? ఆయన ఎన్ని రోజులు ఉంచాలనుకుంటే అన్ని రోజులు ఉంచుతాడు. ఎప్పుడు రావాలనుకుంటే అప్పుడు పిలుస్తాడు. వచ్చే బిడ్డ నీ టైం అయిపోయిందంటే వెళ్ళిపోయింది. ఎందుకంటే మనం సిద్ధపాటు కలిగి ఉన్నాం కాబట్టి హాయిగా ప్రభుని చూస్తాం. ఎంత ఆనందమో! ఇక్కడ కళ్ళు మూస్తాం, యేసయ్య దగ్గర కళ్ళు తెరుస్తాం. కొట్టండి చప్పట్లు. ఇక్కడ కళ్ళు మూస్తాం, అక్కడ కళ్ళు తెరుస్తాం. ఇప్పటి వరకు ఎదురు చూస్తున్న యేసు ప్రభుని కన్నులారా చూస్తామండి. కాబట్టి పరిశుద్ధులతో యుద్ధం. వాళ్ళు చచ్చిపోతుంటే పాస్టర్ గారు దేవుడు పట్టించుకోడా, హెల్ప్ చేయడా, ఆ కురుడిని చంపడా, నరకడా, ముక్కలు చేయడా అని అనకండి. అది దేవుడు ఇచ్చిన అలా వాళ్ళతో యుద్ధం చేయడానికి దేవుడే వాడికి ఏమి ఇచ్చాడు? అధికారం. ఎన్నైనా 4వది ఏం చెప్పాను? వాడిని ఆరాధించే వారి పేర్లు ఏముండవు. మీరు ఇప్పుడు చెప్తున్నా, మీకు ఏదైనా బాగలేదనుకోండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, తగ్గల, పాస్టర్ గారు ప్రార్థన చేశారు, తగ్గల, మూలపాటికి వెళ్ళి తాయిది కట్టించుకుంటే తగ్గింది. 100% సైతాన్ని ఆరాధిస్తున్న భక్తులు అని అర్థం. నిలబడాలా? ఎవరి కోసం? యేసయ్య కోసం. ప్రభువా డాక్టర్ దగ్గర సాధ్యం కాల, ప్రార్థన చేయించుకున్నా సాధ్యం కాల, ఇంకా బ్రతికినా నీ కోసమే, చచ్చిపోయినా నీ కోసమే. అలాంటి తీవ్రత క్రైస్తవుడికి వచ్చి తీరాలి. మనకున్నది 2 ఆప్షన్లు, దేవుడు వైద్యం. 2 ఆప్షన్లు ఫెయిల్ అయినాయా అంటే దేవుడు అనుమతించలేదా? అయితే నీ చిత్తం ప్రభువా, బ్రతికితే నీ. ఏమన్నాడండి పౌలు గారు? ప్రభువా ముమ్మారు నిన్ను వేడుకుంటున్నా, తీసేయి జబ్బు అన్నాడు. దేవుడు ఏమన్నాడండి? నా కృప నీకు. అంతేనండి. అలా బతకాలి మనం దేవుని కోసం. ఫైనల్ లాస్ట్ 5th వన్ చెప్పి క్లోజ్ చేస్తాను. పాప 9-10 వచనాలు. ఎవడైనను చెవి గలవాలైతే వినుగాక. అంటే చెవులు లేవు మనకు? చెప్పాలి. చెవి గలవాడంటే అర్థం ఇవన్నిటిని ఏం చేయాలి? గ్రహించాలి. పరలోకంలో చెవులు ఉన్నాయి కొన్ని టేబుల్ మీద. ఒక ఆయన అడుగుతున్నారు, అయ్యా దేవదూతని, ఈ చెవులు ఏంటి అని. భూమి మీద చెవి చేసే పని చెవి చేసింది, కానీ మనిషి చేసే పని మనిషి చేయలా. అది ఏదో చెప్పండి ఒకసారి. ఇప్పుడు చెవి చేసే పని చెవి చేసింది, కానీ మనిషి చేసే పని మనిషి చేయలా. అదేంటి చెప్పండి?
మత్తయి సువార్త 13:19. ఎవడైనను దేవుని రాజ్యమును గుర్చిన వాక్యము విని వాడు గ్రహింపక, మొదటి మాట ఏంటి? బా సూపర్గా చెప్పారండి. అంటే ఆ పని ఎవరు చేశారు? చెవి. కానీ తర్వాత పని ఏం చేయాలి? మనిషి. ఏంటి ఆ పని? గ్రహించుట. ఆ పని మనిషి చేయాల. వాడు నరకని బయట చెవి పరలోకి వెళ్ళింది. అది అలంకార భాష. నిజంగా చెవి పరలోకం పతి అనుకుంటారేమో. జస్ట్ మీకు అర్థం అవ్వాలని అలా చెప్పారు. సో చెవి చేసే పని చెవి చేసింది, కానీ మనిషి చేసే పని మనిషి చేయలేదు. బీ కేర్ఫుల్. చెవి గలవాడు వినుగాకండి, గ్రహించాలి అని అర్థం అండి. ఇవన్నీ ఇప్పుడు మీరు విన్నారు కదమ్మా, విన్నారు. క్రీస్తు విరోధి అంటే ఇలా ఉంటాడు, అబద్ధం అంటే ఇలా ఉంటుంది, మోసం అంటే ఇలా ఉంటుంది. ఇవన్నీ ఏం చేయాలి? మనము గ్రహించి ఆ సమయం వచ్చినప్పుడు అప్లై చేసుకుంటే మనకు రిప్లై వస్తుంది. ఓకేనా? లాస్ట్ పాయింట్ చెప్పి ముగించుకుందాం. ఇంకేమన్నారమ్మా? ఎవడైనను చెరపట్టవలనని ఉన్న ఎడల వాడు చెరలోనికి పోవును. ఎవడైనను ఖడ్గము చేత, చెప్పాను కదా ఇందాక మీకు, పరిశుద్ధుల మీద యుద్ధం అన్నకాడ ఈ పాయింట్ మళ్ళీ రిపీట్ అయింది. అంటే దాని అర్థం ఏంటంటే అండి, విపరీతమైన శ్రమలు వస్తాయి ఆనాటి విడవబడిన వారికి. అంటే పరిశుద్ధులే, వాళ్ళు యేసుప్రభుని నమ్మారు. అట్లా యూదులకి ఇట్లా అన్యులకు కూడా యేసుప్రభుని నమ్మిన వాళ్ళకండి మామూలు శ్రమలు కాదండి. ఇప్పటి వరకు కని వినలేదండి అలాంటి శ్రమలు వస్తాయండి పరిశుద్ధులకి. అప్పుడు ఆ టైంలో చాలామంది పరిశుద్ధులు చనిపోతారు, దేవుని పిల్లలు చనిపోతారు, చాలామంది మిగులుతారు కూడా. ఎందుకంటే వేయన పాలనలోకి రావాలిగా, వాళ్ళు కూడా వస్తారని ఉంది. ఇలా చనిపోయిన వాళ్ళు మళ్ళీ పునరుద్ధాన శరీరంతో అక్కడికి వస్తారని కూడా ఉంది. ఓకేనండి. ఏది ఏమైనా ఫైనల్గా మనం ఇక్కడ 5వ పాయింట్లో చూసింది ఏంటంటే, దేవుని పిల్లలారా, నిజమైన నీ రక్షణకు నిదర్శనం సహనం గుర్తు. చెప్పండి, ఏమన్నాను? నిజమైన నీ రక్షణకు నిదర్శనం చెప్పాలి, సహనం. అందరూ చెప్పండి, సహనం. ఏమండి, నీ భర్త హింసిస్తుంటే, భార్య హింసిస్తుంటే, పిల్లలు హింసిస్తుంటే, పక్కవాళ్ళు హింసిస్తుంటే, తోబుట్టువులు హింసిస్తుంటే, రక్త సంబంధాలు హింసిస్తుంటే, నీ సొమ్ము దోచుకుంటే, నీకు అన్యాయం చేస్తే, నీకు కీడు చేస్తే, అయినా నువ్వు భరించి సహించి ఓర్చుకొని క్షమిస్తున్నావంటే నిజమైన క్రైస్తవుడవు అని అర్థమండి. ఏముందండి లాస్ట్లో? ఇందులో పరిశుద్ధుల, ఈ విషయంలో పరిశుద్ధుల ఓర్పును విశ్వాసమును కనబడును. అదండి పాఠం సమాప్తం. ఏంటి మన అంశం ఈరోజు? పైకి క్రీస్తుల, లోన మృగముల, సముద్రము నుండి బయటకు వచ్చినది ఏమిటి? ఎవరంటే క్రీస్తు విరోధి. ఆన్సర్ ఏంటి చెప్పండి? క్రీస్తు విరోధి. వీడు మనుషులు ఏం చేస్తాడు? మోసం చేస్తాడు, అనేకులు నమ్మించి గొంతుకు వస్తాడు. వీడి కక్ష ఏంటండి? వీడి కక్ష ఏంటి? లూసిఫర్ కక్ష, మనుషుల మీద కక్ష ఏంటండి? దేవుని పిల్లలకు దేవుడు ఏం చేశాడు? పరలోకం. కానీ పడిపోయిన సాతాను దూతలకు ఏం చేశాడు? నరకం. మాకేమో నరకం, వీళ్ళకేమో పరలోకం. అయితే దేవుడు మనిషికి ఏమి ఇచ్చాడండి? స్వేచ్ఛ. ఇప్పుడు ఈ స్వేచ్ఛతో ఏం చేయొచ్చండి? మనుషుల్ని వాడి రాజ్యంలోనికి ఆకర్షించు. ఇదండి ప్లాన్. కాబట్టి బీ కేర్ఫుల్. నీకు ఇవ్వబడిన స్వేచ్ఛను బట్టి. అందుకే ఒక భక్తుడు అన్నాడు కదా, మరణాన్ని జీవాన్ని మన ఎదుటే ఉంచెను, ఎంచుకునే స్వేచ్ఛను మన చేతికిచ్చెను, ఏమి చేతువో సృష్టికర్త యేసుని, మంచి దేవుడు, భలే మంచి దేవుడు. ఏం చేశాడండి? మరణాన్ని జీవాన్ని మన చేతుల్లో పెట్టి ఎంచుకునే స్వేచ్ఛను మనకి. ప్రార్థన చేసుకుందాం. అందరూ లేచిన పడదాం. పది వచనాల సారాంశం ముగిసిందండి. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 1 నుంచి 10 వచనాలలో 5 పాయింట్లు నేర్చుకున్నాం. మొదట మృగమును గూర్చినటువంటి పరిచయము లేక వివరణ. 2 ఆ మృగానికి తగిలిన చావు దెబ్బ. 3 ఆ మృగాన్ని లోకము లేక ప్రజలు ఆరాధించుట. 4 ఆ మృగానికి ఇవ్వబడిన అధికారము. 5 ఆ మృగమును గూర్చిన హెచ్చరిక. మొదటి హెచ్చరిక చెవిగలవాడు గ్రహించు. 2వ హెచ్చరిక చెప్పాలి, పరిశుద్ధుల ఓర్పు సహనం. అంటే నిజంగా రక్షింపబడిన వాడు అంతం వరకు సహిస్తాడని, అది 2వ హెచ్చరిక. ఓకేనా? రైట్. చిన్న ప్రార్థన చేద్దాం. యేసయ్యా, మరి భయంకరమైన శ్రమలు భూమి మీదకి రాబోతున్నాయి. దానికి
ప్రస్తుతం శాంపిల్ శ్రమలు వస్తున్నాయి. అసలు తీవ్రమైన శ్రమలకు రాకతలికి సంఘం ఆ మహాభూలోకములో కలిగే శోధన కాలములో నేను సంఘాన్ని కాపాడుతానని మీరు వాగ్దానం చేశారు. కాబట్టి ప్రభువా, నేను ఆ యొక్క ఎత్తబడే ఆ రహస్య రాకడలో ఉండే ఆ యొక్క గుంపులో ఉండేలాగా ప్రతిరోజు నేను సిద్ధపడి నీ కోసము బ్రతుకున్నట్లు అల్పకాల పాప భోగముల కొరకు కాక, ఏవి ఖ్యాతి గలవో, ఏవి రమ్యమైనవో, ఏవి శ్రేష్టమైనవో, ఏవి మాన్యమైనవో ఆ పరసంబంధమైన వాటి మీద మనసు పెట్టి నీ కోసము బ్రతుకున్నట్లు నీ కృప నాకిమ్మని కాసేపు మన తండ్రిని వేడుకుందాం. మనం అప్లికేషన్లో విన్నాం కదా, అబద్ధాలు, మోసము ఇదంతా సైతాన్ ప్లాన్ అని. మీరు చెప్పండి, ప్రభువా, పైకి కుందేలు పిల్ల, లోన పంది పిల్లల నా స్వభావం ఇదిగో క్రీస్తు విరోధనేవాడు, పైకి క్రీస్తులా లోన క్రూర మృగముగా ప్రవర్తించినట్టు నా బ్రతుకు ఉండకుండా నీరు కోరిన రీతిగా నా కష్టకాలములో, శ్రమ కాలములో నా లోనున్న ఒరిజినాలిటీ లోకం చూడగలిగినట్లుగా నా బ్రతుకును మీరు అలా మలచమని ఒక్కసారి మనం తండ్రిని వేడుకుంటూ, తప్పులను ఒప్పుకుంటూ, లోపాలను దిద్దుకుంటూ, క్రీస్తు రెక్కలలో కడుక్కుంటూ ఒక్కసారి ప్రభువుతో మనల్ని సరి చేసుకుందాం. లెట్ us pray. స్టార్ట్. మన ప్రార్థన ఆలకించిన దేవునికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రార్థన. ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, ఇంతవరకు మేము ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 1 నుంచి 10 వచనాలు, వచ్చిన వెంబడి వచనాల్లో క్రూర మృగమును గూర్చి 5 సంఘటనలు వివరంగా చెప్పినందుకు మీకు మహిమ కలుగునుగాక. క్రీస్తు విరోధి పైకి ఎలా ఉంటాడో, లోన ఎలా ఉంటాడో మరి చెప్తూ, మా హృదయము అలా ఉంటే వారు సాతాను సంబంధులని, మా హృదయ స్థితి కష్టకాలములో, శ్రమల కాలములో, వేదన కాలములో, బాధల్లో ఒరిజినాలిటీ బయటికి వస్తే అది నిజమైన క్రీస్తు సంతానానికి గుర్తని ఈరోజు నేర్పిన పాఠం కొరకై స్తోత్రాలు. కాబట్టి శ్రమల కాలములో మా నిజమైన ఓర్పు, మా నిజమైన విశ్వాసం, మా నిజమైన నీ పరిశుద్ధత, నీతి అనేది కనబడుతుందని నేను నీ పిల్లలు నేర్చుకున్న పాఠాన్ని బట్టి ఇంకా పవిత్రతలో, పరిశుద్ధతలో నేను ఎదుగునట్లు, నీ పిల్లలు ఎదుగునట్లు మమ్మల్ని సిద్ధపరిచి క్షణ క్షణము నీ రాకకు సిద్ధం చేయమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోండి.